మ్యాన్సన్ హౌస్ మల్లేశం. ఇప్పుడే ఈ మూవీ చూసొచ్చా. ఇంకా ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మన హీరో అయిన మల్లేశం ఒక పెద్ద తాగుబోతు. ఆయనకి ఎలా అయినా పెళ్లి చేయాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎంతో కష్టపడితే గానీ పెళ్లి అవ్వదు. ఇంకా అలా పెళ్ళైన తర్వాత మల్లేష్కి ఒక సీక్రెట్ ప్రాబ్లం ఉందని బయటపడుతుంది. దానివల్ల మల్లేష్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ ఎలా టర్న్ అయింది అనేది మెయిన్ స్టోరీ. సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేటివిటీకి తగ్గట్టు ప్యూర్ తెలంగాణ పల్లెటూరు కల్చర్ని క్యాప్చర్ చేశారు. రైటింగ్ చాలా సింపుల్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎక్కడ అవసరం లేని బిల్డప్స్ లేకుండా కథ చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ మొగుడినిరా సీన్స్ అండ్ కామాక్షి సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫ్లాట్గా ఉన్నా సెకండ్ హాఫ్లో కథ పికప్ అవుతుంది. తాగడం వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ అండ్ బాధలు అండ్ ఉమెన్స్ ఎమోషన్ మీద వచ్చే సీన్స్ చాలా మీనింగ్ఫుల్గా అండ్ రిలేటబుల్గా ఉంటాయి. సినిమా రన్ టైం జస్ట్ 2 hours అయినా కొన్ని చోట్ల చాలా లాగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది, కానీ వెంటనే వచ్చే నెక్స్ట్ సీన్ చాలా స్లోగా సాగదీస్తున్నట్టుగా ఉంటుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం డెప్త్గా ఉంటే బాగుండేది. అప్పుడు ఇంపాక్ట్ ఇంకా గట్టిగా ఉండేది. కాన్ఫ్లిక్ట్ రివీల్ అయిన తర్వాత స్టోరీ చాలా ప్రిడిక్టబుల్గా అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో అని మనం ముందే ఈజీగా గెస్ చేసేయగలం. దానివల్ల కొన్ని సీన్స్ చాలా రిపిటేటివ్గా అనిపిస్తాయి. ఇంకా క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. చాలా న్యాచురల్గా అనిపిస్తాయి ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే. ఇంకా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రఫీ రోలర్ అట్మాస్ఫియర్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు. బొబ్బుల్ సురేష్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే బాగా నచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో అడల్ట్ కామెడీ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూసే సినిమా అయితే కాదు ఇది. సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారు అది అర్థం చేసుకోండి. మీరు తెలంగాణ నేటివ్ కామెడీని బోల్డ్ హ్యూమర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఈ వీకెండ్కి ఇది ఒక మంచి మూవీ. సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.